నాళ్ళు బామాలినన్నాళ్ళు మంచి చేసినన్నాళ్ళు అన్నగారు అన్నగారు ఒక మాట అన్నాడు అనుకోండి, ఎందుకు అన్నగారు ఆ మాట అన్నాడని విచారణ చెయ్యడు తమ్ముడు. అన్నగారిది తప్పని నిర్ధారించి తీర్పు చెప్పి అన్నకి దూరంగా బతకడానికి ఇష్టపడతాడు. ధూర్తతనం. తనకన్నా ముందు పుట్టిన అన్నగారు నిజంగా తప్పు లేకపోయినా నింద చేసిన ఆశీర్వచనం అవుతుంది. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, తమ్ముడు అన్నని నింద చేస్తే అన్న కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పాలి. అన్న పొరపాటున తమ్ముడినంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్నా చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వర క్షమించు అంటే దాని ఉద్దేశం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. తప్ప ఉపకారం చేస్తే అన్నగారు, మంచి చేస్తే అన్నగారు, నెత్తి మీద పెట్టుకుంటే అన్నగారు, బతిమాలితే అన్నగారు, పొగిడితే అన్నగారు, ఇస్తే అన్నగారు, ఒక్క మాట అనడానికి అన్నగారు పనికిరాలనుకున్న తమ్ముడు రామాయణం చదువుకుని నేర్చుకోవాలి ఎలా బతకాలో. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరిని అంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తండ్రి గతించిపోతే అన్న తమ్ముడికి స్నాతకం చేస్తాడు, అన్న తమ్ముడికి ఉపదేశం చేస్తాడు, గురువుతో సమానం. అటువంటి అన్నని తోలనాడితే రౌరవాది నరకములకు పోతాడు. తనకి ఉపదేశం చేసిన గురువుని దూషించడమా, తనకి స్నాతకం చేసిన మహితాత్ముణ్ణి పట్టుకుని నింద చేయడమా, సాక్షాత్తు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడైనటువంటి అన్నని నింద చేయడమా? శాస్త్రం చదువుకుని మర్యాదతో బ్రతకడం నేర్చుకోవాలి. అన్న కాకపోతే ఎవరంటారు? అన్న నిజంగా ఒత్తిడిలో ఉన్నాడు, ఏదో చికాకులో ఉన్నాడు, తను తొందరగా అనగలిగిన వాడు తమ్ముడు ఒక్కడే. ఏమిట్రా బుద్ధి లేకుండా పని అంటే సంతోషపడిపోవాలి. నన్ను అనేవాడు ఎవరున్నాడండి అని. నన్ను ఒరే అనే స్నేహితులు ఒక్కరిద్దరు ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతమందిలో ఉన్నా ఒరే అని పిలిస్తే నేను మురిసిపోతుంటాను. నాకు 10 ఆభరణాలు పెట్టినట్టు సంతోషిస్తాను. నిన్ను ఒరే అని పిలిచే స్నేహితుడు ఎప్పుడో నీతో చదువుకున్నవాడు,